ఎల్లప్పుడు తోడుగనున్నాడు తోడుగనున్నాడు ఎర్ర సముద్రపు తీరమునందు ఎర్ర సముద్రపు తీరమునందు ఫరో తరిమిన దినమందు ఫరో తరిమిన దినమందు యోర్దాను దాటిన దినమందు యోర్దాను దాటిన దినమందు ఎరుకో కూలిన దినమందు ఎరుకో కూలిన దినమందు తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు తోడుగనున్నాడు దావీదు సింహమునెదిరించి దావీదు సింహమునెదిరించి ధైర్యముగా చేల్చినయప్పుడు ధైర్యముగా చేల్చినయప్పుడు గొల్యాతును హతమార్చినయప్పుడు గొల్యాతును హతమార్చినయప్పుడు సౌలు శతరుబాబడినప్పుడు సౌలు శతరుబాబడినప్పుడు తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు తోడుగనున్నాడు సింహపు బోనులు దానియేలు సింహపు బోనులు దానియేలు శద్రకు మేషాక అబేద్నగో శద్రకు మేషాక అబేద్నగో అగ్నిగుండములో వేయబడిన అగ్నిగుండములో వేయబడిన నలుగురుగా కనబడినప్పుడు నలుగురుగా కనబడినప్పుడు తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు తోడుగనున్నాడు పౌలు బంధింపబడినప్పుడు పౌలు బంధింపబడినప్పుడు
383 కీర్తన కూడా పాడదాం. 383. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించిన, కన్నీటి లోయలో మునిగి తేలిన, గాఢాంధకారములో సంచరించిన, కన్నీటి లోయలో మునిగి తేలిన, కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడుచును నిన్ను కొన్నవాడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. యెహోవా సన్నిధిని నివసింతును, చిరకాలమాయనతో పయనింతును. యెహోవా సన్నిధిని నివసింతును, చిరకాలమాయనతో పయనింతును. కృపా మధుర క్షేమములే వెంట ఉండును, కృపా మధుర క్షేమములే వెంట ఉండును. బ్రతుకు కాలమంతయు హర్షింతును. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము, ప్రభు యేసు నామమే నిత్య జీవము. పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము, ప్రభు యేసు నామమే నిత్య జీవము. విశ్వాసి నిరీక్షణ ఫలభరితము,
ఫలభరితము అందుండు ఆనందం స్థిరముండును. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఆఖరిగా 410వ కీర్తన పడదాం. 410. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము దాని యందు నడచునట్లు నీతో, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకుందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకుందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను ధైర్యపరచుము నన్ను నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ వాక్యము నా కొరకే నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ వాక్యము నా కొరకే నీతో మనుషులతో సరిచేసుకుందు నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యము అగ్ని శుద్ధి వంటిది అది రెండంచుల ఖడ్గము నీ వాక్యము అగ్ని శుద్ధి వంటిది అది రెండంచుల ఖడ్గము నీ వాక్యమేగా అద్భుతార్థం నిజ స్వరూపము చూపించు నిజ స్వరూపము చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతతో నీ యందు నిలచున్నట్లుగా నీ యందు నిలచున్నట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు ప్రార్థన చేస్తుండమండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, కృపగల దేవ, ప్రేమ స్వరూపుడా, యెహోవా రాజా, మీకే వందనాలు నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ కృపను బట్టి నాయన, మీ దయను బట్టి నాయన, మరి ప్రభా, మరి రోజు కాపాడి మరొక సంవత్సరంలో ఈ మొదటి నాయన ప్రార్థన కూడికలో కొద్దిమందిగా నీ సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. మీకు వందనాలు తండ్రి, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన కూడిక మరి ప్రభా మీరే అధ్యక్ష వహించి నడిపించండి. వందనాలు తండ్రి, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో మరి కొన్ని పాటలు పాడి ఉన్నారు, బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు. ఈ సమయంలో అయినా మరి లేఖనాల్లో నుండి కొన్ని ప్రార్థన మాటలు మరి అయినా రాష్ట్రం మాట్లాడుతుండగా మీ సహాయమును మీ ఆదరణ
అందించి నాయన మీరే మహిమ పొందమని తోడైనమని సహాయం చేయమని వందనాలు స్తోత్రాలు స్తుతులు మరిగా మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన మీ నామములో ఈ ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో చేరువచ్చిన మీ అందరికి వందనాలండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరందరూ చదవండి. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనెమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. ఇక్కడ యాకోబు గురించి మనం 10 వచనాలు చదువుకున్నాం. యాకోబు ఒక్కడు పద్దనరామునకు వెళ్ళాడు. 20 సంవత్సరాలు లాబాను దగ్గరుండి, తన మేనమామ దగ్గరుండి భార్యలు కలిగి, దాసీలు కలిగి, 11 మంది పిల్లలు కలిగి, పశు సంపద కలిగి తిరిగి తన స్వదేశానికి వస్తున్న ఆ సమయంలో యాకోబు వస్తున్నాడని ఏసావు తెలుసుకుని తన ఆ తమ్ముని మీదకి ఏసావు వస్తున్నప్పుడు 400 మందితో యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు యాకోబు భయపడి ముందుగా
యాసావుకు కొంత పశువులు కానుకగా పంపించినట్లుగా మనం చూస్తాం. 200 మేకలు, 20 మేకపోతులు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు వాటి పిల్లలు. ఇంత పశు సంపద కానుకగా యాకోబు భయపడి అన్నయ్య చంపేస్తాడేమో అని ముందుగా కానుకగా పంపించాడు. తర్వాత తన కుటుంబాన్ని పంపించాడు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఇక్కడ మనం చూస్తే యాకోబునకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఎందుకు అంటే యాకోబు ఆ రాత్రి దేవునితో గడపాలని, యాకోబు ఆ రాత్రి దేవునితో సహవాసం చేయాలని, యాకోబు ఆ రాత్రి దేవునికి ప్రార్థన చేయాలని. ఇంకెవరో ఉండడానికి లేదు. భార్యలు కానీ, తన కుమారులు కానీ, తన ఆస్తి కానీ ఆయన దగ్గర ఉండడానికి వీలు లేదు. ఒక్కడు ఆ రాత్రి ప్రభువుతో గడపాలి, ప్రార్థన చేయాలి అని యాకోబు రాత్రి ఒక్కడు మిగిలిపోయాడు. ఈ 10 వచనాల్లో మనం ఒక 3 మాటలు ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ఒకటి, ఏం మారింది? 3 మాటలు. నెహెమ్యా గారు అయితే ఇందులోంచి ఒక 5 మాటలు తీసుకుంటారు, కానీ ఈ రాత్రి నేను 3 మాటలు చెప్తున్నాను. ఒకటి, యాకోబు ప్రార్థన మారింది. 2, యాకోబు పేరు మారింది. 3, యాకోబు ప్రవర్తన మారింది. ఈ 3 ముక్కలు చెప్పండి. ఒకటి, ఈ భాగంలో మనం చదువుకున్న భాగంలో యాకోబు ప్రార్థన మారింది, యాకోబు పేరు మారింది. 3, యాకోబు ప్రవర్తన తీరు మారింది. ప్రియులారా, 28వ అధ్యాయంలో యాకోబు చేసిన ప్రార్థన వేరు, ఈ 32వ అధ్యాయంలో యాకోబు చేసిన ప్రార్థన వేరుగా ఉంది. 28వ అధ్యాయంలో యాకోబు ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? యాకోబు నిద్ర తెలిసి 16వ వచనం, నిశ్చయముగా యెహోవా స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లింతునని మొక్కుకొనెను. 28వ అధ్యాయములో ప్రార్థన వేరుగా ఉంది. 32వ అధ్యాయంలో ప్రార్థన వేరుగా ఉంది. ప్రార్థన మారింది యాకోబుది. ఇప్పుడు కూడా మనకు క్యాలెండర్ మారిపోయింది, సంవత్సరం మారిపోయింది. మన ఇంటిలో ఆ భౌతికంగా పరిస్థితులు కూడా మారినాయి. అయితే మన ప్రార్థన మారిందా? యాకోబు ప్రార్థన మారింది. 32వ అధ్యాయంలో ఒక్కడు మిగిలిపోయిను. దేవునితో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు దేవునితో పోరాడి గెలిచెను.
అని మనం చూస్తున్నాం. అక్కడ ఆ పద్దనరాములోకి వెళ్ళినప్పుడు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతున్నప్పుడు అక్కడ కూడా రాత్రి కలలో దేవుడు మాట్లాడాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు. కానీ ఇక్కడ కల కాదు, ఇది కల కాదు, కథ కాదు. స్వయంగా ఆ రాత్రి ప్రభువుతో ప్రార్థనలో పోరాడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, మన ప్రార్థన మారిందా? క్యాలెండర్ మారిపోతుంది, సంవత్సరం మారిపోతుంది, కానీ మన ప్రార్థన మారిందా? ఎప్పుడో ఒకటేనా? మారాలి. సంవత్సరాలు జరుగుతుండగా మన ప్రార్థన కూడా ఏం చేయాలి? మారాలి. మాటల ప్రార్థన కాకుండా మూలుగుల ప్రార్థన మనం కలిగి ఉండాలి. యాకోబు 28వ అధ్యాయంలో మాటలతో ప్రార్థన చేశాడు, కానీ ఈ 32వ అధ్యాయంలో మూలుగులతో ప్రార్థన చేశాడు. ఏమన్నాడు యాకోబుని గురించి? హోషేయ ప్రవక్త రాస్తూ అన్నాడు 12:3లో. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో యాకోబుని గురించి రాసిన మాట మనం చదివితే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమి పట్టుకొనెను, అతడు మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. అది ఈ 32వ అధ్యాయంలో యాకోబు ప్రార్థన పోరాటంతో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన, దేవునితో పినుగులాడిన ప్రార్థన, దేవునితో ఆ రాత్రంతా పోరాడిన ప్రార్థన. ప్రియులారా, మనం కూడా సంవత్సరం మారిపోయింది, మన ప్రార్థన కూడా ఏం చేయాలి? మారాలి. ఎపఫ్రాను గురించి పౌలు సాక్ష్యం ఇచ్చాడు కదా, అతడు మీ కొరకును లవొదికే వారి కొరకును హియెరాపోలి వారి కొరకును ప్రార్థనలో మీ కొరకు బహుగా ప్రయాసపడుతున్నాడు. అంతేకాదు, ప్రార్థనలో అతడు పోరాడుతున్నాడు. ప్రార్థన పోరాటం, ప్రార్థన ఆయుధం. ఈ సంవత్సరం మరి ఎక్కువగా గత సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరంలో మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థన పోరాటం. ప్రార్థనలో 4 రకాలు. 1 వ్యక్తిగతమైన ప్రార్థన, 2 భార్యాభర్తలు చేసే ప్రార్థన, 3 కుటుంబంతో కలిసి చేసే ప్రార్థన, 4 సంఘముతో కలిసి చేసే ప్రార్థన. ఈ 4 రకాల ప్రార్థనలు మనం కలిగి ఉండాలి. 1 చెప్పండి, వ్యక్తిగతమైన ప్రార్థన. 2 భార్యాభర్తలు కలిసి చేసుకునే ప్రార్థన. పిల్లలకు తెలియని పరిస్థితులు ఉంటాయి కదా, కొన్ని భార్యకు కూడా తెలియని ఆ సందర్భాలు ఉంటాయి, సంఘటనలు ఉంటాయి, అప్పుడు దేవునితో చెప్పుకోవాలి. భర్తకు కూడా తెలియని సంఘటనలు ఉంటాయి, అప్పుడు దేవునితో చెప్పుకోవాలి. 2 పిల్లలకు తెలియని పరిస్థితులు భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించి దేవునితో చెప్పుకోవాలి. అప్పుడు కుటుంబంతో కలిసి చర్చించుకుని, మన కుటుంబంలో ఈ పరిస్థితి ఉంది, ఈ అవసరం ఉంది అని కుటుంబ సమేతంగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు అది కూడా సమస్య తీరకపోతే అప్పుడు సంఘములో చెప్పి సంఘములో మనం ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం అయినా ప్రతి ఒక్కరూ ఈ 4 ప్రార్థనలు మనం చేయవలసిన అవసరత ఎంతో ఉంది. యాకోబు ప్రార్థన ఏమైంది? మారింది. 2వ మాట చూద్దాం. యాకోబు పేరు మారింది. అంతకుముందు యాకోబు పేరేంటి? యాకోబే. పేరేమాయ నీ పేరేంటి అన్నాను. ఆయన పేరు పేరయ్య. నేనేమన్నాను? యాకోబు పేరేంటి అన్నాను. మీరేమనాలి? యాకోబే అనాలి. అంతకుముందు యాకోబు పేరు యాకోబే, కానీ ఇప్పుడు పేరు మారింది. దేవుడు ఏం పేరు పెట్టాడు? ఇశ్రాయేలు, అంటే పోరాడి గెలిచినవాడు. ప్రియులారా,
మన పేరు కూడా మారాలి. పేరు మారతం అంటే మీ ఇష్టం, అది మీ ఇష్టం. పేరు ఏ పేరైనా పర్వాలేదు కానీ ఇక్కడ ప్రభువుకు మహిమకరమైన పేరు, ఆ పేరుని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి? మహింపరచాలి. అంతకుముందు యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే పోరాడి గెలిచినవాడు. ఎవరితో పోరాడాడు అంటే దేవునితో పోరాడాడు, దూతతో పోరాడాడు అని మనం చూస్తున్నాం. మనుషులతో కాదు, శరీర సంబంధులతో కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం ఇది. ఇది ప్రార్థనా పోరాటం, దేవునితో పోరాటం. కనుక అతను ప్రార్థన మారింది, అతను పేరు మారింది. బైబిల్ గ్రంథంలో పేరు మారిన వారు కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతకుముందు వారి పేరేంటో కొద్దిమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు అంతకుముందు, కానీ ఇప్పుడు ఇశ్రాయేలుగా యాకోబు పేరు మార్చబడింది. అబ్రహాముగా దేవుడు మార్చాడు. అబ్రహాం పాత పేరేంటి? అబ్రాము. మారిన తర్వాత అబ్రహాం. అంతకుముందు శారా పేరేంటి? శారాయి. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? శారా. హోషియా, యెహోషువ పేరు ముందు పేరు ఏంటంటే హోషియా. ఇప్పుడేమన్నాడు? యెహోషువా. ఆ పేర్లు పట్టుకోండి, మారిన పేర్లు. గిద్యోను పాత పేరు, మారిన తర్వాత ఎరుబ్బయలు అన్నాడు. సౌలు ఎలా మార్చబడ్డాడు? పౌలుగా మార్చబడ్డాడు. దానియేలు బెల్తెషాజరు. దానియేలు ముందు పేరేంటి? ముందు పేరు దానియేలు, తర్వాత పేరు బెల్తెషాజరు. షడ్రక్ ముందు పేరు హనన్య, కానీ ఇప్పుడు షడ్రక్గా మార్చబడ్డాడు. మేషాకు ముందు పేరు మిషాయేలు, కానీ మేషాకుగా మార్చబడ్డాడు. అబెద్నెగో ముందు పేరు అజర్యా, కానీ అబెద్నెగోగా మార్చబడ్డాడు. ఆ పేర్లలో అర్థాలు కూడా ఇప్పుడు మనకు అవసరం లేదు, కానీ అర్థాలు కూడా ఉన్నాయి. అయితే మనం చదువుకున్నాం నిన్న కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుంది? 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయును. అది క్రీస్తునందున్న వారి పేరు ఏమవ్వాలి? మార్చబడాలి. క్రీస్తునందున్నారు కాబట్టే వీరి పేర్లు మార్చబడ్డాయి. అంతకుముందు లోకంలో ఉన్న యాకోబు క్రీస్తులోకి వచ్చాడు కాబట్టి యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. కనుక ప్రియులరా, యాకోబు ప్రార్థన మారింది, యాకోబు పేరు మారింది. మూడవదిగా మనం చూస్తే 31వ వచనం చూడండి. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను, అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీలు తొడగూటి మీద నున్న తుంటి నరము తినరు. ఇక్కడ మనం చూస్తే యాకోబు తొడగూడు వసులెను, అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద కొట్టెను. ఎలా నడుస్తున్నాడు? కుంటుచూ నడుస్తున్నాడు. అంతకుముందు ఎలా నడిచాడు? బాగానే నడిచాడు. కానీ ఇప్పుడు ఆ నడకంటే ప్రవర్తన. నడక దేనికి సాదృశ్యం అంటే ప్రవర్తనకు సాదృశ్యంగా ఉంది. యాకోబు ఇప్పుడు ప్రవర్తన మారిపోయింది.
ఒకటి ప్రార్థన మారింది, 2 పేరు మారింది. ఆ పేరును బట్టే మనం కూడా పేరు మారింది. పేరును బట్టి ప్రభువును మహింపరచాలి. 3 మన ప్రవర్తన మారాలి. నూతన సంవత్సరంలో మన ప్రవర్తన మారాలి. యాకోబు ప్రవర్తన మారింది. ఆ తెల్లవారినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు, దేవుని ఆశీర్వాదాలు తీసుకున్నప్పుడు, తన భార్యల దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళుతుంటే ఎలా నడుస్తున్నాడంట? కుంటుచూ నడుస్తున్నాడు, కుంటుతున్నాడు. దూరం నుండి చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? సొంతోళ్ళే. దూరం నుండి కుంటుతో వస్తుంటే ఎవడరా బాబీడు అనుకుంటారు, గుర్తుపట్టరు అన్నమాట. గుర్తుపట్టే పరిస్థితిలో లేడు. అతని ప్రవర్తన, నడక మారిపోయింది. దేవునితో ఉన్నప్పుడు నడక మారిపోయింది, కుంటుచూ నడుస్తున్నాడు. ప్రియులారా, మనం కూడా ప్రవర్తన ఏం చేయాలి? మారాలి. ప్రవర్తన మారాలి. అంతకుముందున్నవారు పూర్వపు స్థితి, సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? హింసించేవాడు. సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని పాడు చేసేవాడు, దేవుని బిడ్డలను దూషించేవాడు, క్రైస్తవులను హింసించేవాడు. ఆయనే ఒప్పుకున్నాడు కదా, పూర్వము నేను హింసకుడును, దోషకుడును, హానికరుడునైన నన్ను దేవుడు తన కృపచేత రక్షించాడు అని. ప్రియులారా, పూర్వపు స్థితి కంటే రక్షింపబడిన తర్వాత అపోస్తుడైన పౌలు. అంతేకాదు, సువార్త ప్రకటించాడు. ఖండాలు తిరిగి ఏం చేశాడు? దేవుని సువార్తను ప్రకటించాడు. అపోస్తుడయ్యాడు. అనేక మంది రక్షణలోనికి నడిపించడానికి కారకుడయ్యాడు. అనేక సంఘాలకు పత్రికలు రాశాడు, ప్రోత్సహించాడు, అనేకులను బలపరిచాడు. ప్రభువులోనికి రావడానికి ఒక మాదిరిగా, రోల్ మోడల్గా ప్రభువును పోలి నడుచుకున్నాడు. పూర్వపు స్థితి కంటే మునుపటి స్థితి విశ్వాసంలో మరి ఎక్కువగా జీవించాడు. దేవుని కృపను బట్టి ప్రవర్తనకు తగినట్టుగా అతడు జీవించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అలాగే మనం కూడా గతం హాయ్ విడిచిపెట్టేయండి. అలా చాలామంది ఆ ప్రవర్తన మారిన వాళ్ళు. లూకా సువార్తలో జక్కయ్యను 19వ అధ్యాయానికి ముందు ఆయన ఎలాగుండేవాడు? జక్కయ్య ఒక పాపి అన్నారు. అందరూ పాపాత్ముడి దగ్గర ప్రభు ఉన్నారేంటి అనుకున్నారు. అంతేకాదు, అన్యాయముగా ఆ ధనాన్ని సంపాదించాడు. అన్యాయమే కదా. రోమా ప్రభుత్వం ఒక రూపాయి పన్ను వసూలు చేయమంటే 4 రూపాయలు వసూలు చేసేవాడు. 1 రూపాయి ప్రభుత్వానికి కట్టి 3 రూపాయలు ఆయన అకౌంట్లో వేసుకునేవాడు. అలాగూ ధనవంతుడు అయిపోయాడు. అన్యాయపు సిరి అంటారు, అన్యాయపు సిరి. అన్యాయంగా ధనం సంపాదించాడు. అంతకుముందు మారిన తర్వాత జక్కయ్య ఏం చేశాడు? పేదలకు సగం ధనం పంచిపెట్టాడు. అంతేకాదు, 4 అంతలు మరలా తిరిగి చెల్లించినట్లుగా మనం చూస్తాం. మారిన తర్వాత జీవితం మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. అంతకుముందు ధనాశ కలిగి ఉన్నాడు. ఇప్పుడు మారిన తర్వాత ఆ డబ్బంతా ఏం చేశాడు? పేదలకే ఇచ్చాడు. 4 అంతలు తిరిగి ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో తిరిగి 4 అంతలు చెల్లించినట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, అలాగే మగ్దలేనే మరియా, లూకా సువార్త 8వ అధ్యాయానికి ముందు ఆమె పరిస్థితి ఎలాగుందంటే 7 దెయ్యములు పట్టింది. 7 దెయ్యాలు పట్టుకుని ఉండేది. అలాంటి స్థితి. ప్రభు అంటే ఏంటో తెలీదు. లోకమే దెయ్యాలతో ఉండేది సహవాసం. 7 దెయ్యాలంటే మాటలు. ఒక దెయ్యం వచ్చి పడితేనే మనకి తట్టుకోలేం. దెయ్యం వచ్చేసిందండి, గుండెల మీద తొక్కేస్తుందండి అంటారు చాలామంది.
గుండెల మీద అలాంటిది మగ్దలైన మరియ 7 దెయ్యాలు తొక్కుతున్నాయి పట్టుకుని. అలాంటి ఆ మగ్దలైన మరియ మారిన తర్వాత ఇప్పుడు ఆమె జీవితం ఎలాగుంది? యేసు ప్రభు అనుసరించిన శిష్యురాలు అయిపోయింది. ప్రభువును అనుసరించింది. అంతేకాదు యేసు ప్రభు తిరిగి లేచాడు అని మొదటిగా ఆయన పునరుద్ధానుడయ్యాడని శిష్యులకు చెప్పింది, సువార్త ప్రకటించింది. మొట్టమొదటి స్త్రీయే. సువార్త అంటే ఏం కాదండి, 3 ముక్కలు. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు చనిపోయెను, లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేపబడను. అంతే, 3 ముక్కలే. మీరు సువార్త చెప్పడం అంటే ఈ గంటల ప్రసంగాలు చేయవసరం లేదు. మీరు తెలియని వారికి, రక్షణ లేని వారికి సువార్త చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సమాధి చేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధిని జయించి, మరణాన్ని ఓడించి తిరిగి లేపబడ్డారు. ఆయన నమ్ముకుంటే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఈ 3 మాటలు చెప్పండి, 3 ముక్కలు. ప్రియులారా, మారిన తర్వాత మగ్దలైన మరియ యేసు ప్రభు సువార్తను ప్రకటించింది. పేతురు కూడా మారక ముందు, అంటే మారాడు కానీ ప్రభుతో ఉన్నప్పుడు ప్రభుతోనే ఉన్నాడు, కానీ భయంతో యేసు ప్రభువుని ఏం చేశాడు? నిరాకరించాడు. ప్రభు ఎవరో తెలియదన్నాడు. ఎందుకంటే మరణ భయం, రోమా సైన్యం చంపేస్తారేమో అని. స్థిరత్వం లేని స్వభావం కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడు, ఆ కోడి కోయక ముందే ముమ్మారున అబద్ధం ఆడతావని ఆ మాట ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చిందో, ఆ మారిన తర్వాత ధైర్యంగా బోధించాడు. 3000 మంది, 5000 మంది పేతురు ప్రసంగం చేస్తుంటే రక్షింపబడ్డారు. పేతురు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎంతోమంది స్వస్థతలోనికి నడిపించాయి. ప్రియమైన వారలారా, అలాగే మనం కూడా మారిన తర్వాత ప్రభువు కొరకు నమ్మకంగా, యథార్థంగా జీవించాలి. యాకోబు ప్రవర్తన మారింది. కుంటుచూ నడుచున్నాడు, అర్థం కావట్లేదు. అతని ప్రవర్తన అంటే నడక సాదృశ్యంగా ఉంది, నడక మారిపోయింది. అలాగే నూతన సంవత్సరంలో ఈ 3 మారాలి. ఈ 3 మనం మార్చుకుందాం. 1, ప్రార్థన. అలవాటు ప్రార్థన చేసామేమో గత సంవత్సరంలో, ఆచారంగా ప్రార్థన చేసామేమో, కానీ ఈ నూతన సంవత్సరంలో ఆ ప్రార్థన, ఆ మాటల ప్రార్థన కాకుండా మూలుగుల ప్రార్థన చేద్దాం. 2వదిగా పేరు మార్చుకుందాం. అంటే పేరంటే మన పర్మనెంట్ పేర్లు కాదు, కానీ ఆ పేరుకు తగ్గట్టు మనం, క్రైస్తవుడు అనే పేరుకు తగ్గట్టు మనం జీవిద్దాం. 3వదిగా ప్రవర్తన మార్చుకుందాం. ప్రవర్తన. ప్రియులారా, అంతకుముందు ఏమన్నా గత సంవత్సరంలో మన ప్రవర్తనలో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయేమో సరిచేసుకొని, సరిదిద్దుకొని, పరిశీలించుకొని, పరీక్షించుకొని మంచి ప్రవర్తన కలిగి, యోగ్యమైన ప్రవర్తన, నిష్కపటమైన ప్రవర్తన. చాలా మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవునికి ఇష్టమైన ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన, ఇలాంటి మంచి ప్రవర్తన కలిగి ప్రభువు కొరకు నమ్మకంగా, యథార్థంగా జీవిద్దాం. అలాగూ ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం, ప్రవర్తిద్దాం, ఆత్మీయంగా ఎదుగుదాం, మన కుటుంబాలను రక్షించుకుందాం, కాపాడుకుందాం. దేశ క్షేమం కొరకు, సంఘం క్షేమం కొరకు, గ్రామస్తుల కొరకు, మన కుటుంబాల కొరకు మనమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యాకోబు ఒక్కడే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ అన్నాడు. ఏ ఆశీర్వాదం కావాలి? చాలా ఆస్తి ఉంది. ఇక్కడ మనం లిస్టు చదవం కదా.
మేకలున్నాయి, గొర్రెలున్నాయి, పాడి ఒంటెలున్నాయి, ఆవులున్నాయి, మేక పోతులు, ఏమండి, చాలా ఆస్తి ఉంది. అసలు తన అన్నయ్యకే 200 10 ఇలాగూ పంపించాడంటే ఆయనకి ఇంకెన్ని వేలు ఉన్నాయో మనం చూసుకోవచ్చు. పశు సంపద ఉంది, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం యాకోబు కలిగి ఉన్నాడు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఆ రాత్రి అంతా దేవునితో పెనుగులాడాడు, ప్రార్థించాడు, పోరాడాడు. అలాగే మనం భౌతికంగా మంచి స్థితి కలిగి ఉండొచ్చు, ఏ లోటు లేకపోవచ్చు. భౌతికంగా ఆర్థికంగా మనం స్థిరపడవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఈ సంవత్సరం మనం ప్రార్థన చేద్దాం. ఆత్మీయంగా నా కుటుంబం ఎదగాలి నాయనా, ఆత్మీయంగా నేను ఎదగాలి, నా బిడ్డలు ఎదగాలి. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ వచ్చాం మా చిన్నబాబు కొరకు. అరే ప్రార్థన చేసి స్తుతులు చెల్లించమంటే వెనకంజ వేసేవాడు. కొద్ది కోపం, పెద్దోడు అంత ఉన్న సహనం చిన్నోడికి ఉండదు. అయినప్పటికీ మేము ప్రార్థన చేస్తూ వచ్చాం, మార్చిన ఆయనని. నిన్న చాలా సంతోషమైంది, ప్రార్థన చేశాడు, పాట పాడాడు చక్కగా. అలాగ మనం మన పిల్లల కొరకు ఏం చేయాలి? మనమే ఆత్మీయంగా నా పిల్లల్ని ఎదిగించిన ఆయన, మార్చిన ఆయన అని ఎవరి మట్టుకు వారే ప్రార్థన చేసి మన పిల్లలను, కుటుంబాలను రక్షించుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పురుషులు ప్రార్థన చేస్తారు, స్త్రీలు ఏకీభవించండి. సోమవారం పగటి వేళ 10 గంటలకి గడ్డం సత్యనారాయణ గారు జ్ఞాపకార్థ కోడి ప్రార్థన చేయండి. ఆ మీటింగ్ చక్కగా జరిగినట్లుగా, ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రార్థన అవసరాలు ఉంటే చెప్తే ప్రార్థన చేస్తాము. పెద్దలైన వారు, రక్షింపబడిన పురుషులు ప్రార్థన చేస్తారు, స్త్రీలు ఏకీభవించండి. దోలపిల్ల ఆశ చిన్న ఆపరేషన్ చేశారు, దేవుడు స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి. చంద్రకాంత వాళ్ళ కోళ్ళకు కూడా ఆపరేషన్ చేశారు, తల్లి బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. చిన్నారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఎనిబడి ఇంకెవరైనా? ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగ, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగ, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.
నీ పాదముకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవా 2025 సంవత్సరం అంతా ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడి మంచి ఆయుస్సునిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరి యొక్క నూతన సంవత్సరం అనగా 2026 సంవత్సరంలో నేను మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే స్తోత్రాలు. దేవా 12 నెలలు 52 ఆదివారాలు 365 రోజులు మీ కృపను మా పట్లుంచి నాయన మమ్మలను మీరు ఆశీర్వదించి ప్రభా మరి యొక్క సంవత్సరంలో అనగా 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. జనవరి నెల 2వ తారీఖు సాయంకాలంలో స్థానిక సంఘంలో మీ స్వరక్తమిచ్చి సంపాదించిన జీవం గల దేవుని సంఘంలో నేను సంఘ ప్రార్థన నిమిత్తమై నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీరు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా మీకు వందనాలు. మీ దాసునితో ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము జీవితాన్ని మీరు మాకు చూపించారు ప్రభా. ఇదిగో ప్రభా సంవత్సరంలో జరుగుచుండగా మీ కార్యము నూతనపరచబడట్లేదని హబక్కుకు ఏ విధంగా అయితే సెలవు ఇచ్చారో నాయన మేమైతే ప్రభా మా పట్ల ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నా కానీ మా ప్రవర్తన మారట్లేదేమో నాయన, మా యొక్క తలంపులు మారట్లేదేమో, మా ఊహలు మారట్లేదేమో ప్రభా. అందుకనే నాయన మీ దాసునితో మాతో మాట్లాడారు. అబ్రహాము జీవితాన్ని మాకు చూపించారు నాయన, ఏ విధంగా ప్రార్థించాలో నాయన, ఏ విధంగా ప్రవర్తన ఏ విధంగా ఉండాలో నాయన మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నేను కూడా ప్రభా గత సంవత్సరం అంతా నా జీవితం ఏ విధంగా ఉందో, నా తలంపులు ఏ విధంగా ఉన్నాయో, నా ఊహలు ఏ విధంగా ఉన్నాయో నేనా మీరు మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేనైతే ఎవరినైనా ప్రభా బాధ పెట్టుంటే నాయన నన్ను క్షమించండి ప్రభా, మీరే సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. ఎందుకంటే నాకంటే నాయన ముందుగా మీకు తెలిసిన దేవుడువు దేవా, హృదయ రహస్యాలు ఎరిగే దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నారు ప్రభా. నీకు వందనాలు. ఒకే సంఘంలో ఉన్నవారము నాయన, ఒకే కుటుంబంగా ఉన్నవారము మేమందరము ఐక్యత కలిగి జీవించడానికి మీరు కృప దయచేయండి. గత సంవత్సరం అంతా అదే ఐక్యతలో ఉన్నామని నమ్ముచున్నాం ప్రభా. నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో కూడా నాయన ఐక్యత కలిగి ఉండటానికి మీరు కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్థానిక సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభా. మీకు వందనాలు. సంఘాన్ని నడిపిస్తున్న మీ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. బలహీనుడు బలపరచండి దేవ. అలాగే మంచి జ్ఞానము దయచేయండి. నీ స్వార్థను నాయన భారము కలిగి నాయన బాధ్యతగా ప్రకటిస్తుండగా మీరే తోడుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభా. అలాగే దేవా ఆ యొక్క సంఘములో నాయన జరుగుతున్న వారి కార్యక్రమాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మంగళవారము నాయన బైబిల్ స్టడీ దేవా, అలాగే లక్షవారము స్త్రీల కూడిక, శుక్రవారము సంఘ ప్రార్థన యథావిధిగా మీరు జరిపిస్తున్నందుకే మీ స్తోత్రాలు. అలాగే ఆదివారము నాయన సండే స్కూలు ఆరాధన కార్యక్రమాలు కూడా నాయన మీరు క్రమంగా మర్యాదగా సంఘము నాయన నిర్మించిన నాటి నుండి మీరు జరిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అనేక మంది నీ మాటలు విని రక్షింపబడి సంఘములో చేర్చబడుతున్నారు ప్రభా. నీకు వందనాలు దేవా. ఇంకా రక్షణ లేని వారు నాయన అనేక మంది ఉన్నారు మందిరంలో, గ్రామంలో ప్రభు. వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి దేవా, మీరే సహాయించండి. చాలామంది వాయిదాలు వేసేవారు ఉన్నారు నాయన. ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరం, తర్వాత సంవత్సరం, లేకపోతే అని వాయిదాలు వేసేవారు ఉన్నారు ప్రభా. వాళ్ళతో కూడా మీరు మాట్లాడిన ప్రభా. ఎందుకంటే మీరు అక్కడ బహు సమీపంగా ఉంది. మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఏ విధంగా వస్తారో తెలియదు. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలని మీ యొక్క ఉద్దేశం ప్రభా. మీ ఉద్దేశ ప్రకారంగా ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదు ప్రభా. కాబట్టి నాయన స్థానిక సంఘంలో ప్రభా ఇంకెవరైతే రక్షణ లేరో నాయన, మారు మనసు లేదో నాయన, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. రక్షణ మారు మనసు అనుభవాలకు మీరు నడిపించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే యవనస్తులు ఉన్నారు ప్రభా చాలామంది స్థానిక సంఘంలో. యవనస్తులు కూడా నాయన యవన కాలంలో నేను కాడిని మోయాలి నేను బిడ్డలు కూడా నాయన యవన కాలంలో తీర్మానం చేసుకుని నాయన సంఘంలో చేర్చబడటానికి, మారు మనసు పొంది మీకు సాక్షులుగా నిలబడటానికి మీరు సహాయం చేయండి ప్రభా. నేను అలాగే చదువుకునే బిడ్డలు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. నేను స్కూల్కి వెళ్ళట్లు వచ్చేట్లో నీ కృపదయ చేస్తున్నందుకు స్తోత్రాలు. చాలామంది సంఘంలో చదువుకొని ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు దేవా. వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన సమయంలో వాళ్ళకి కావలసిన ఉద్యోగాన్ని కూడా నాయన మీరు ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అలాగే సంవత్సరంలో జరుగుతున్న నాయన ఈ యొక్క సంవత్సరంలో ఒకసారి జరుగుతున్న ఉద్యోగ సభలను బట్టి మీకు స్తోత్రాలు. నేను ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా నాయన కొత్త సేవకులను పిలిచి నాయన
ఆత్మీయ ఆహారాన్ని నాయన మీ సేవకుల ద్వారా అందిస్తుండగా మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క 2026లో కూడా జరగబోయే ఉద్యోగ సభలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ఆమె ఏ సేవకులను అయితే పిలిచి మాతో మాట్లాడించాలనుకుంటున్నారో ఆ సేవకులు కూడా మంచి జ్ఞానం దయచేయండి. దేవ మీరే సహాయం చేయండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ. అలాగే నాయన ఇంకెవరైనా దేవా ఈ యొక్క సంఘాన్ని ఆనుకుని నాయన ఆ యొక్క ప్రాంతాల్లో నాయన ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి, మీరే సహాయం చేయండి దేవ. ఇదిగో ప్రభా స్థానిక సంఘం అని ఆనుకుని ప్రభా ఈ యొక్క ఆగుపాడులో నాయన యొక్క సంఘం కావాలని మీ దాసులు పాల్గారు నాయన అక్కడ సంఘం కొరకే ప్రార్థించారు నాయన. గత 2024 సంవత్సరం నుంచి ప్రభా అక్కడ ప్రార్థన కూడికి ఏర్పాటు చేశాం నాయన. 2 సంవత్సరాలు గడిచింది ప్రభా. రాత్రి కూడా దేవ అక్కడ కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేశాం ప్రభా. చాలామంది వచ్చి నీ మాటలు విన్నారు నాయన. ఆ కూడికను కూడా మీరు జయప్రదం చేసినందుకే స్తోత్రాలు నాయన. ప్రభా మీ దాసులు నాయన రత్నబాబు గారు కూడా మంచి వర్తమానాన్ని అందించారు నాయన. బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి జ్ఞానం ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభా. అక్కడ కూడా రక్షణ లేని బిడ్డలు, మారు మనసు లేని బిడ్డలు చాలామంది ఉన్నారు ప్రభా. వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే సహాయం చేయండి, తగిన కాలంలో రక్షింపబడటానికి కృప దయచేయండి దేవా. అక్కడ కూడా నాయన మందిరము కట్టాలని ఆశిస్తున్నాం ప్రభా. మీరే దానికి కావలసిన ధనాన్ని కూడా మీరు సిద్ధపరచండి. స్థలం కొనుగోలులో మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. అక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి దేవా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి, సహాయం చేయండి. స్థానిక సంఘంలో బలహీనలైన వరకు ప్రార్థిస్తున్నాం, మీరే బలపరచండి నాయన, కృప దయచేయండి. ఇదిగో ప్రభా మా కాళ్ళు చిన్నారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు వైరల్ ఫీవర్తో బాధపడుతుంది దేవా. మీరే సహాయం చేయండి. వైద్యం చేస్తున్న డాక్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పెద్ద ఆపరేషన్ జరిగింది, ఆ కుట్టులు కూడా మానాలి, ఇంకా కొంత బలహీనతగా ఉంది, మీరు బలపరచండి. వాడుతున్న మందులు మీరు దీవించండి, సహాయం చేయండి నైనా. ప్రేమించిన కుమార్తె జెసిలిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. 2వ నెలలో ప్రవేశపెట్టారు, తగిన ఆరోగ్యం దయచేయండి. శిశు సంబంధమైన వ్యాధులు రాకుండా నాయన మీరే కాచి కాపాడండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా చాలామంది బలహీనతగా ఉన్నారని తెలిసింది ప్రభా. వాళ్ళ పేర్లు తెలియనప్పటికీ వాళ్ళు ఏ బలహీనతతో ఉన్నారో నన్ను మీరే జ్ఞాపకం చేసుకుని వాళ్ళని ఆశీర్వదించండి అయ్యా. నీకు వందనాలు. సోమవారం నాయన సత్యనారాయణ గారి జ్ఞాపకార్థ కూడికి జరగాలి. ఆ రోజు కూడా క్రమమైన పద్ధతిలో మీ దాస్తులు నిలబెట్టుకుని నేను ఆ కూడికను కూడా మీరు జయప్రదం చేయండి. దూర ప్రాంతం నుంచి నాయన బిడ్డలు రావాలి, ప్రయాణమై వాళ్ళందరూ కూడా మంచి ప్రయాణాన్ని సిద్ధపరచండి. ఆ కూడికను మీరు జయప్రదం చేసి మీరే సహాయం చేయమని అడుగుతున్నాయి. నీకు వందనాలు చెల్లిస్తూ నాయనా ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు నేను చేసిన ప్రార్థన మీరు విన్నారు. నా తర్వాత కూడా మీ దాసులు నాయన పెద్దలు చేయాలి. వాళ్ళ ప్రార్థన కూడా మీరు విని ప్రార్థనకు తగిన జవాబు మీరే దయచేసి సహాయం చేయమని అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నీ కృపను బట్టి నైనా, మీ దయను బట్టి ప్రభువా, ఇదిగోనైనా మమ్మల్ని కూడా మరింతగానో ప్రేమించి ఆదరించి కాపాడి ప్రభువా మరొక అయినా ఈ 2026 సంవత్సరానికి మమ్మల్ని ప్రవేశింపచేశారు. ఇదిగోనైనా ఈ 2వ తారీఖు ఈ శుక్రవారము ఈ రాత్రి నీ మందిరములో ప్రభువా నీ బిడ్డలుగా కొద్దిమందిగా నైనా మీ సన్నిధిలోనికి మేము ప్రార్థన చేయటానికి నాయన మా మనవులను, మా విజ్ఞాపనలను, మా యాచనలను, మా కృతజ్ఞతాస్తుతులు కూడా మీకే చెల్లించుకుంటూ ఉన్న ప్రభువా, అందరిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నాయన మరి ప్రభువా నీ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మరి యాకోబు యొక్క జీవితాన్ని గురించి నాయన మీరు తెలియచేశారు. నాయన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి తన జీవితంలో నాయన చేసినటువంటి నాయన ఆ యొక్క కార్యక్రమాలను బట్టి నాయన మరి మీకు ప్రార్థన చేస్తున్నాం. మేము పరిశుద్ధ లేఖనాల్లో వింటూ ఉన్నామా వందనాలు. అలాగనైనా మరి యాకోబు నాయన పేరు మార్చబడి ఇశ్రాయేలుగా వారు మార్చబడ్డారు. అలాగనైనా మరి ప్రభా మా యొక్క జీవితంలో కానీ మా యొక్క జీవితములు కానీ ఏవైనటువంటి నైనా మరి లోటులు ప్రభా ఇటువంటి నైనా మరి తలంపులు కానీ ఊహలు కానీ ఉద్దేశాలు కానీ ఏమన్నా ఉంటే ప్రభా మీకు తెలిసింది, మాకు తెలియంది ప్రభా మీరే బయలుపరిచి
ఆయన మేము కూడా ఈ లోకంలో మా జీవిత యాత్రలో ప్రభువ ఈ సంవత్సరంలో కూడా మీకు ఇష్టమైనటువంటి యోగ్యమైన రీతిలో మేము మీ సన్నిధిలో కొనసాగినట్లు నేను కృప చూపించండి. నేను మీకు వందనాలు నేను స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభువ. ఎందుకంటే ప్రభువ మీరే నాయన మరి మార్చగల దేవుడు నాయన, అందును బట్టి కూడా కొందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. అలాగనైనా మరి చాలామంది కూడా నాయన మరి ప్రభువ మరి పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఈ గ్రామంలో చాలామంది ఉన్నారు రక్షణ పొందలేకుండా ఉన్నారు నాయన. వారిని కూడా మార్చుకోండి నాయన, మీ కొందనాలు నాయన స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. అలాగనైనా మరి ప్రభువ ఎందుకంటే మరి ప్రభు అందరూ కూడా మార్చబడాలి, అందరూ కూడా ప్రభుని అంగీకరించాలని మరి ప్రభు అని యొక్క సువార్త మరి ప్రచురణ జరుగుతూ ఉంది. అలాగే టీవీలలో కూడా సంఘాల్లోనూ అలాగే సేవలోను ఇక అలాగే కార్యక్రమాలు జరుగుతున్నాయి నాయన, వింటున్నారు. కానీ చాలామంది కూడా నా యొక్క మార్పు చెందలేక వారి ఇంకను కూడా వారు జీవితాలు మార్చుకోలేక నాయన లోకములో ఉన్నారు నాయన. వారందరినీ కూడా మీరు మార్చుకొని రక్షించుకొని తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగే నేను యవన బిడ్డలు కూడా ఉన్నారు, వారిని కూడా మార్చుకొని రక్షించుకొని తండ్రి వందనాలు చెల్లిస్తున్నాము. చాలామంది యవన పెద్దలు నాయన వారు జీవితాలు మరి ఎలాగ జీవిస్తున్నారో మీకు తెలుస్తున్నాయినా, వారందరినీ కూడా మార్చుకొని నీ వైపుకు తిప్పుకోండి అయ్యా. మీకే వందనాలు, నేను మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయినా. అలాగే నైనా ప్రతి వారికి కూడా దీవించి ఆశీర్వదించండి. ఎందుకంటే ప్రభా మరి ప్రభా మీరే ఆయన ఏ రోజు ఎలాగుంటుందో తెలియని రోజులున్నామని నైనా మరి ప్రభా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని నేను నీ వెంబడించి వారిగా చేయండి అయ్యా. మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అలాగే నైనా మరి ప్రభా సంఘ కార్యక్రమాలు కూడా చక్కగా ఈ సంవత్సరం కూడా నూతన కార్యక్రమాలు కూడా నాయన మరి జరగటానికి కృప చూపించండి. నాయన మీకు వందనాలు, నేను మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా సంఘ సరిహద్దులు కూడా విశాలపరచండి నాయన, మీకే వందనాలు నైనా స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నడిపించుండ బట్టి నాయన మరి దాసులను బట్టి, పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి, విశ్వాసులను బట్టి నాయన మరి ప్రభా మీ సన్నిధిలో సారసారిక ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా ఆ కార్యక్రమాలు చక్కగా మంచి మనసుతో నాయన ఆ కార్యక్రమాలు చేయటానికి, ఆ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా పాలు పొందటానికి మీ గొప్ప కార్యాలు కూడా ప్రభా మీరు జరిగించి మీరు మహిమ పొందండి అయ్యా. మీకే వందనాలు, నేను మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అలాగేనైనా మరి రాజుల అధికారులను కూడా వారిని కూడా మరి నూతన కార్యాలు చేయడానికి వారిని కూడా మార్చుకొని రక్షించుకొని తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగనైనా ఎంతోమంది సేవకులు నాయన సేవ చేస్తూ ఉన్నారు, జీవించి ఆశీర్వదించి వారు కూడా చక్కగా సేవ చేయడానికి కృప చూపించండి. బయటి గ్రామాల్లో కూడా నాయన సువార్త సేవకులు వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆ కార్యాలు కూడా మీరే జరిగించి ఎటువంటి ఆటంకాలు అభ్యంతరాలు ఏటి కలగకుండా వారిని కూడా మీరు ఆ కార్యక్రమాలు చక్కగా కొనసాగింప చేయండి అయ్యా. మీకే వందనాలు, నేను మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగే నేను ప్రతి వారిని కూడా నేను నీ వైపు తిప్పుకోండి అయ్యా అని కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమయంలో ఏమైనా బలహీనలు ఉంటే బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి వారికి ఉండే బలహీనతగా ఉంటుందని వాక్యం చదివిస్తూ ఉంది. అలాగే నేను ప్రతి వారికి కూడా నేను నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని పొందుకొని నీ కొరకు మరి జీవితాలు కొనసాగేటట్టు కృప చూపించండి, దయచేయండి. నీకు వందనాలు, నేను స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అలాగే నేను మరి సంఘములో మరి ప్రభువా మంగళవారం జరిగే ఆ యొక్క బైబిల్ స్టడీ కూడిక కూడా మీరు చక్కగా నిరాటంకం లేకుండా జరిగించండి. అలాగే నేను మరి ప్రభువా మరి లక్షవారం కూడా స్త్రీల పరిచయం కూడా జరుగుతూ ఉంది, అది కూడా చక్కగా నిరాటంకంగా జరిగించండి. నీకు వందన కార్యక్రమం అందరూ పాల్పొందడానికి స్త్రీలు అనేకులు రావటానికి కృప చూపించండి. నీకు వందనాలు, నేను స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన కూడిక కూడా జరిగించండి. మీకు వందనాలు. అలాగే మరి నెలకొకసారి కూడా ఆల్రెడీ ప్రేయర్ జరుగుతూ ఉంది, ఆ కార్యక్రమం జరిగించండి. అలాగే యవన బిడ్డల కూడికలు, అలాగే ఇంకా సభలు, అలాగే ఇంకా అనేక కార్యక్రమాలు, నూతన కార్యక్రమం చక్కగా ఈ సంవత్సరం అంతటి కూడా కార్యక్రమాలన్నీ కూడా నాకు ఇష్టమైన యోగ్యమైన రీతిలో కార్యక్రమంలో జరిగించే కార్యక్రమం అందరూ కూడా పాల్పొందిన కృప చూపించమని సహాయం చేయమని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా ఇదిగునైనా మరి ప్రభు ఇక నేను ప్రార్థన ఆలకించండి. ఈ ప్రార్థనకు ప్రతిఫలాలు దయచేసి మేము కూడా అనేక ప్రార్థనలు సంఘ ప్రార్థనలోనే మరి మా విశ్వాస జీవితంలో ప్రార్థనలోని, అలాగే కుటుంబ ప్రార్థనలోను, అలాగే వ్యక్తిగత అనేక ప్రార్థనలు మేము ఎదుగులోగున నీ గొప్ప కార్యాలు కూడా మా పట్ల జరిగించి మీరు మహిమ తెచ్చుకోవచ్చునని
వందనాలు మీకే చెల్లిస్తూ జైన ప్రార్థన ప్రతిఫలం ఇచ్చి నా తరువాత చేసేవారి ప్రార్థన కూడా ఆలకించి మా ప్రార్థనలన్నీ కూడా ఇంపైన ధూపంగా ఆగ్రాడించి మీ పాద సన్నిధిలో మాకు ప్రతిఫలాలు దయచేసి మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు మాత్రమే పొందవలసిందని తోడైనమని సహాయం చేయమని క్రీస్తు వారి అమూల్యమైన పరిశుద్ధ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి ఈ ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2026 సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. రెండో రోజు ఈ రాత్రి ప్రభా సంఘముగా చేరి మీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. పాటలు పాడిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ద్వారా అందించిన తలంపులను బట్టి వందనాలు. యాకోబు జీవితంలో 3 మాటలు మాకు జ్ఞాపకం చేశారు నాయనా. యాకోబు ప్రార్థన మారింది, యాకోబు పేరు మారింది, యాకోబు ప్రవర్తన మారింది. ఈ నూతన సంవత్సరంలో మేము కూడా ప్రార్థన మారడానికి, పేరు మారడానికి, ప్రవర్తన మారడానికి సహాయం చేయండి. యాకోబు భౌతికంగా ఆస్తిపరుడే కానీ ఆత్మీయంగా నాస్తికుడై ఉండగా ఆత్మీయమైన ఆశీర్వాదం కొరకు ఏ విధంగా పోరాడాడో, ప్రార్థించాడో, పెనుగులాడాడో మేము కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు, మా కుటుంబాల రక్షణ కొరకు ప్రార్థించేవారుగా, పెనుగులాడేవారుగా, పోరాడేవారుగా ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరం కంటే ఎక్కువగా ప్రార్థనలో గడిపేవారంగా మమ్మల్ని సిద్ధపరచండి ఆయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒంటరిగా ప్రార్థన, కుటుంబంగా ప్రార్థన, సంఘ ప్రార్థన కలిగి ఉండడానికి మీరే కృప చూపించండి ఆయన. స్తోత్రాలు. ఈ సమయంలో మీ స్వరక్తం చేత సంపాదించిన సంఘాన్ని బట్టి వందనాలు. సంఘ సరిహద్దులు విశాలపరచండి. కుటుంబాలను మీరు దీవించండి, రక్షించండి. మునుపటి కంటే అధికమైన మేలులు నూతన సంవత్సరంలో కుటుంబాల పట్ల జరిగించండి ఆయన. స్తోత్రాలు. బలహీనల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్నారి బలహీనత మీరు ఎరుగుదురు. ఆ బిడ్డను దర్శించండి. వారికి ఇచ్చిన చిన్న బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. ఆరోగ్యం ఇవ్వండి. అలాగే రిబకమ్మ గారు సంపూర్ణమైన స్వస్థ ఇచ్చి మా దగ్గరికి క్షేమంగా నడిపించండి. మీకు వందనాలు. సుందరరావు గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. కాళ్ళు, కీళ్ళు, నరాలు, కండరాలు ముట్టండి. సుబ్బారావు గారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. వెంకయ్యమ్మ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మరి ఆశ పట్ల మీరు చేసిన మేలును బట్టి వందనాలు. ఆ బిడ్డ ప్రభా ఆపరేషన్ చేశారు. గాయం చేవాడినైనా గాయాన్ని కట్టువాడని అన్నారు. గాయాన్ని కట్టి క్షేమంగా మా మధ్యకు నడిపించండి. నారాయణపురం చంద్ర కోడల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. తల్లి బిడ్డను వేరుపరిచారు నాయనా. మరి ఆపరేషన్ ద్వారా నాయనా ఇదిగో ప్రభా గాయం చేశారు. గాయాన్ని కట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచండి అయ్యా. మరి ప్రభా సూరిబాబు విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ భుజం ప్రభా ఫ్రాక్చర్ అయింది. మీరే ముట్టి స్వస్థపరచండి ఆయన. అయ్యా మణమ్మ గారు కూడా కొంత బలహీనతగా ఉంది. కనికరించండి, కాపాడండి, క్షేమం ఇచ్చి నడిపించండి అయ్యా. ఇదిగో ప్రభా సోమవారం సత్యనారాయణ గారి జ్ఞాపకార్థ కూడిక జరుగుతుండగా అనేకులు కూడిక రావడానికి సహాయం చేయండి. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి, పోషించండి, ధైర్యపరచండి. వదిన కూడా చేతిని సంపూర్ణమైన స్వస్థత దయచండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభా. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. మా గృహాలకు వెళుతున్నాం ప్రభా. మీరే తోడుగా ఉండండి. ఈ రాత్రి సుఖమైన నిద్ర ఇవ్వండి. దొంగల వలన కానీ, విషపురుగుల వలన కానీ, వంట గ్యాస్ వలన కానీ, కరెంటు వలన కానీ ఎవరికి ఎటువంటి అపాయం కలగకుండా కాపాడండి ఆయన. ఎల్లుండి ఆరాధన కొరకై మమ్మల్ని సిద్ధపరచమని, ఎల్లుండి మాట్లాడుచున్న మీ దాసును కూడా బహుగా బలపరచమని మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడు నూతన సంవత్సరంలో మరీ ఎక్కువగా కలిగి ఉండనట్లుగా సహాయం చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.